సార్ కాదంబరి జైత్వాల్ మనం రీసెంట్‌గా కూడా మాట్లాడుకున్నాం. ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చి ఆమెని చాలా హరాస్ చేశారు వైసీపీ వాళ్ళు అని చెప్పేసి మాట్లాడుకున్నాం. దీనికి సంబంధించి షర్మిల మాట్లాడారు. అంటే జగన్ నీకు ఇద్దరు అమ్మాయిలున్నారు. వాళ్ళకి ఇదే పరిస్థితి ఏర్పడితే ఏం చేస్తావు? ఎందుకు నువ్వు స్పందించడం లేదు అని చెప్పేసి వైఎస్ షర్మిల మాట్లాడారు. దీని గురించి మీరేమంటారు సార్? యాక్చువల్‌గా చాలా లేట్ షర్మిల. మన అందరి వీడియోలు చూసి మనం కూడా ఏదో విధంగా అతని మీద బ్యాట్ చేయడానికి మాట్లాడితే చంద్రబాబు నాయుడుకి హర్షిస్తాడు. అవి అయిపోయినాయి, ఎలక్షన్లు అయిపోయింది, నువ్వు వాడేసుకున్నారు, కూటమి గెలిచారు, నువ్వు ఒకటి కూడా గెలలేదు, అయిపోయింది, చాప్టర్ క్లోజ్. ఇది ఎక్కడ వేసావు గొంగలు అంటే అక్కడే ఉన్నావు కాంగ్రెస్లో. ఓకే, సో ఇప్పుడు ఏదో విధంగా నీకు మైలేజ్ రావాలి కాబట్టి ఇప్పుడు జరుగుతుంది. ఆల్రెడీ అందరూ చెప్పేశారు, మనమే లేటు యాక్చువల్గా. ఒక 24 నిమిషాలు చెప్పాం కదా. మనం కొంచెం ఎక్కువ పర్టికులర్స్ ఎందుకు చెప్పామంటే ఇవన్నీ చూసిన మీదటే నాకు అర్థమైంది. అది ఆ అమ్మాయి యాక్చువల్గా చాలా కాలం అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని గవర్నమెంట్ మారిందని చెప్పి తను మార్కులు కొట్టింది యాక్చువల్గాను. ఇప్పుడు అయినా న్యాయం చేస్తారని చెప్పేసి ఎవరు అమ్మాయికి ఉన్న మెయిన్ ఏంటంటే ఫస్ట్ ఏషియన్ పెయింట్స్ వాళ్ళ అబ్బాయిని ప్రేమించింది, దాని వాళ్ళు డబ్బులు ఇచ్చి వదిలించుకున్నారు. తర్వాత ఈ మధ్యలో కుక్కల విద్యాసాగర్ అన్నవాడు ఫస్ట్ నుంచి ఉన్నాడు. వాడు ఆ అమ్మాయి కళ్ళు ఎదురుకుండానే అతనికి పెద్దేమి లేదన్నట్టుగా తెలిసిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఆ అమ్మాయి మీద వాళ్ళ పొలం తను రాయించుకున్నట్టుగా ఫోర్జరీ చేసి నువ్వు చిన్న పిల్లవాడేటాడు, అడుగు వేస్ట్ ఫెలో. సో అది కూడా చెప్పేసాం. దాని తర్వాత ఆ అమ్మాయి టార్గెట్ ఏంటంటే దుబాయ్లో ఉన్న రియల్ ఎస్టేట్ ఎగ్జిబిషన్స్లో పరిచయమైన పరిచయాలతో వాళ్ళ తమ్ముడితోటి అలా కాంటాక్ట్స్ ఇంకొక పెద్ద పెద్ద ఫిష్ని పట్టింది. ఎవరు పట్టడం ఆయనే పట్టాడని చెప్పాము లాస్ట్ టైము. అతను సెక్షువల్ ఫేవర్గా అమ్మాయిని వాడేసుకున్నాడు. ఎవరు అతను దాని పేరు ఏం పేరు, జిందాల్. ఓకే, సజ్జన్ జిందాల్ ఏదో ఉంది దాని పేరు. మొత్తానికి ఇతను ఈ అమ్మాయి వాడేసుకుని ఒక సంవత్సరం వాడుకున్నాడు యాక్చువల్గా. ఈ అమ్మాయి సంవత్సరం వాడుకుని కూడా నన్ను అతను బలవంత పెట్టి రేపు చేసాడు అన్న లెవెల్ పెట్టడానికి ట్రై చేసింది. అంటే సంవత్సరం అంతా చేస్తాను నన్ను, ఇదో పెద్ద జోక్ అది కాదు. అమ్మాయికి నచ్చింది, ఏమన్నా పెద్దవాడిని పట్టాలని చెప్పి ట్రై చేసింది. ఇది జరిగింది. కాకపోతే అతను సజ్జల జెండాలకి జెండాల్ జగన్ ఫేవర్ చేయమని అడిగాడు. ఈ అమ్మాయికి బుద్ధి చెప్పి ఆ అమ్మాయితో సంతకం పెట్టించుకుని నా మీద కేసు లేకుండా చేయాలంటే ఏం చేశాడు, ఆ అమ్మాయిని బలవంతంగా పవర్ ఉపయోగించడం అది చాలా పొరపాటు. అది నువ్వు దేశాన్ని రక్షించే సువార్త జీసస్ క్రైస్టవా అన్నాం ఎవరు, మన జగన్ని. ఉదాహరణ యూ మెన్ దాట్ కరెక్ట్. అడవడ జిందాల్ వాళ్ళు అడిగితే అందరికీ ఉంటాయి ఎఫ్ఐఆర్ లేనో ఒక కార్పొరేట్ చూపించండి, అందులో పనిచేసే సీఈఓలకి అందులో అందరికీ ఉంటాయి. వీళ్ళు తక్కువ తెలియదు అమ్మాయిలు, వీళ్ళు కూడా మంచి పొటెన్షియల్ ఉన్న వాళ్ళే పట్టుకుంటారు. సరే అది పక్కన పెడితే ఇప్పుడు ఈ అమ్మాయి రియాక్ట్ అవడం వెనకాల ఉన్న అంతరార్థం ఏంటంటే ఒకటి కాంగ్రెస్లో ఏదో అప్రూవల్ పట్టుకురావడం కోసం, ఏదో విధంగా జగన్ని మెలైన్ చేయడం కోసం, వీళ్ళంటే బ్యాట్ చేయడం కోసం, విలీఫై చేయడం కోసం, ఓ పక్కన ఈ రూలింగ్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎవరో చంద్రబాబు నాయుడికి దగ్గర అవ్వడం కోసం ఎన్ని రకరకాల ప్లాన్ వేసి మొత్తానికి అమ్మాయికి జాబ్లెస్ అయిపోయింది. పొలిటికల్ పార్టీ నిర్వీర్యం అయిపోయిన పార్టీలో చేరింది. ఓకే, అక్కడ నువ్వు ఒకవేళ కాంగ్రెస్ మళ్ళీ పుంజుకున్నట్టు చేసినా కూడా నీకెవరు పక్కన పెడతారు. దో యూర్ డాటర్ ఆఫ్ రాజశేఖర రెడ్డి, నువ్వు నీ యొక్క స్టెప్స్ కరెక్ట్ లేవు. ఇక్కడికి వచ్చి తెలంగాణ డాటర్ అన్నావు, ఫస్ట్లో తెలంగాణ డాటర్లో అన్నావు, రేవంత్ రెడ్డి వాళ్ళకి గంటేశారు. చదివి నేను కాంగ్రెస్కి వెళ్తాను, అక్కడికి వెళ్తాను అంది. ఓకే, అక్కడికి వెళ్తే నేను వస్తానులే మాట్లాడడానికి అని చెప్పేసి మనవాడు రేవంత్ రెడ్డి వస్తే వేస్తాడు బొంగు. రేవంత్ రెడ్డి ఈజ్ ఓన్లీ ఇన్ తెలంగాణ, అక్కడేం చేస్తారు నీకు? ఏ మాటగా మాట మాట్లాడుకుంటే వాట్ ఆర్ యూ ఇన్ ఆంధ్రప్రదేశ్ టుడే? పక్కన ఆంధ్ర వాళ్ళు పట్టుకు తిరుగుతున్నాడు కేటీఆర్ అని అతను చాలాసార్లు కామెంట్ చేశాడు. రేవంత్ రెడ్డి మీద కూడా కొన్ని ఆంధ్రలో రిమార్క్ చేయకూడని చాలా ఉన్నాయి. అగెయిన్స్ట్ ఆంధ్ర చాలా ఎక్కువ మాట్లాడాడు ఒకప్పుడు. సరే అది పక్కన పెట్టండి. ఇవన్నీ పొలిటికల్లో ఉన్నప్పుడు రకరకాలుగానో ఊసరవిల్లో మాట్లాడుతూ ఉండాలి, ఏ అండ్గా గొడవ పెట్టాలి, ఆ విధంగా మాట్లాడుకుంటాం. సో ఈ స్టేట్ వరకు ఎంత చేస్తున్నాడు, కాంగ్రెస్ తరఫున ఎంత చేస్తున్నాడు అని మాట్లాడుకోవాలి. ఇతను ఈ అమ్మాయికి ఏదో విధంగా మైలేజ్ కావాలి, ఏదో విధంగా బజ్లో ఉండాలి అని మన అందరూ వీడియోలు చూసేసి కాదంబరి అమ్మాయిని ఫర్ చేస్తున్నట్టు. నువ్వు ఫర్ చేయాలని నిజంగా ఉంటే మిస్ షర్మిల, ఐఎమ్ టు గివ్ యూ అన్ ఐడియా. యూ స్టార్టెడ్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఆన్ టు సపోర్ట్, టు రెస్క్యూ, టు ఫీడ్ ఆల్ రేపిస్ట్. దట్ ఈస్ రేప్ చేయబడిన వాళ్ళు, అమాయకులు ఉంటారు కదా, వాళ్ళందరూ దేశంలో మొత్తం నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్ర, అన్ని చోట్ల కూడా అటువంటి వాళ్ళకి నువ్వు ఆశ్రయం ఇచ్చి అటువంటి వాళ్ళకి సపోర్ట్ చేసి అటువంటి వాళ్ళని కోర్టు తీసుకెళ్ళగలిగి
న్యాయం చేయించగలగా ఒక ఇది పెట్టుకున్నాను. ఆల్రెడీ ఉన్నాయి, నువ్వు ఒకటి పెట్టి తప్పే ఉంది. ఒక మంచి పేరు పెట్టుకుని, మీకు క్రిస్టియన్ డబ్బులు కూడా బాగున్నాయి వాళ్ళ దగ్గర. వాళ్ళకి రావాల్సిన డబ్బులు వీళ్ళకి రప్పించాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఒకప్పుడు. ఈ డబ్బులన్నీ బయటకు తీసి యూ స్టార్ట్. నిజంగా నీకు మంచి పేరు రావాలనుకుంటాను. అంతేకాని ఇప్పుడు జగన్ తిట్టడం వల్ల కొత్తగా రాదు, ఆల్రెడీ అందరూ తిట్టేసాం, అందరూ అయిపోయినాయి, దుమ్మెత్తి పోస్తారు. ఈలోగా దాన్ని కవర్ చేయడానికి గొడ్ల వెల్లేరు ఏదో వచ్చింది, గొడ్ల వెల్లేరులో ఉన్న రాంగ్ వీడియోస్ వచ్చేసినాయి. దాన్ని కూడా కవర్ చేయడానికి చంద్రబాబు నాయుడుకి బెనిఫిట్ గాను ఏమొచ్చింది, ఫ్లడ్స్ వచ్చినాయి. గొడవ లేదు, ఇది ఆల్ ఇన్ ఆల్ ఫ్లడ్స్. పేరు, డబ్బు దోచుకోవడానికి నిధులు అన్నీ వస్తాయి. ఇప్పుడు ఒక పొలిటీషియన్ ఏం చేస్తాడు, అతని మీద వచ్చిన కేసుని డైవర్ట్ చేయడం కోసం ఇంకో కేసుని పెడతారనమాట, ఇంకోటి పట్టుకొస్తారు. మర్చిపోయి కొన్ని ఉన్న రిజర్వేషన్స్, ఇటు జగన్కి బ్యాడ్ జరిగి అతనికి బ్యాడ్ జరిగినట్టు అనుకున్నట్టుగానే అన్ని జరిగినాయి. గొడ్ల వెల్లేరు వచ్చే మధ్యలో కొంత కవర్ చేసింది, చాలా డైవర్షన్ అయ్యారు. ఈలోగా నిజంగా ప్రకృతి విలయతానం చేసి అతనికి బెనిఫిట్ చేసినాయి. బోల్ అంత పబ్లిసిటీ వస్తుంది ఇప్పుడు సీఎం గాను, బోల్ అంత పబ్లిసిటీ, ఇంకా బోల్ అంత ఫండ్స్ మీన్స్. ఒక డిజాస్టర్ వచ్చిందంటే వాటికి ఫండ్గా అక్కడ ఎవరో ఎనీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఎనీ స్టేట్. ఓకే, ఇప్పుడు కొంచెం సెంటర్ కూడా సపోర్ట్లో ఉంది కాబట్టి ఈ టైంలో చేయకపోతే మీ పేరు పోద్దని చెప్పేసి మోడీకి చెప్పించిన వాళ్ళతో చెప్పించితే ఆయన కూడా ముందు ఆలోచించుకుంటాడు అనమాట. అతను ఆల్రెడీ ఫేస్ చేస్తున్నాడు ప్రతిదానికి. మోడీ గ్యారంటీ అన్నాడట, దుమ్మెత్తేస్తారు అతను ప్రపంచవ్యాప్తంగా. నొక్కే ఉంటే రీలు నిర్మలా సీతారామన్, ఎవరో అమిత్ షా, మోడీ గారు కూర్చుని ఉంటారన్నమాట. ఆ మీటింగ్ బట్టి ఎదుర గ్రాఫిక్స్ చేశారు. ఒకటి మామూలు కాన్ఫరెన్స్ హాల్లో టీవీ ఉంటుంది కదా, కాన్ఫరెన్స్ హాల్లో టీవీ ఉంటుంది, టీవీలో మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళందరూ కూర్చున్నది ఎక్కడో బట్టి అందులో నేను చూసి ఒక 70-80 ఉంటాయి కామెడీ అనమాట. ఆ కామెడీ చేస్తున్నప్పుడు నిర్మలా సీతారామన్, అమిత్ షా ఫేస్లు వేస్తారు కోల్డ్ షాట్లు, అంటే వీళ్ళని పోసేస్తున్నారు అనమాట. టేకింగ్ దమ్ ఫర్ రైడ్, రీల్స్ లో వేకేస్తున్నారు, మీమ్స్ అంటారు కదా, అది నొక్కే ఉంటే వస్తున్నాయి. యాక్చువల్గా అందరూ మోడీని జోక్ చేసేదే, మాకేం పోయి నాకు ఇంట్లో ఫుడ్ లేకపోతే మోడీ ఉన్నాడు కదా గ్యారంటీగా. అటు అలాంటిది కొన్ని వందలు, దానికి వీళ్ళు ముగ్గురు క్లోజ్ షాట్లు అనమాట. మొక్కలో నిద్ర చొక్కలేదు వాళ్ళకి, వాళ్ళు వేరే సందర్భంలో ఎక్కడ ఉన్నారు యాక్చువల్గా, అది ఇక్కడ వాడేసుకుంటున్నారు అనమాట. సో ఆ విధంగా మోడీ గారే పొజిషన్లో ఉన్నప్పుడు నథింగ్ చేంజ్.